మహాన్యూస్ ఛానల్కు ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. భీమిలి తీరంలో కొన్న భూముల్లో ఎక్కడా ప్రభుత్వ భూములు లేవన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తూ ఆ భూములు మహా టీవీకి రాసిస్తానన్నారు విజయసాయిరెడ్డి. తమ వియ్యంకుడు ఆ భూములు కొన్నది టీడీపీ ఎంపీ భరత్ నాన్న దగ్గరే అని చెప్పారు విజయసాయిరెడ్డి. మహా న్యూస్ అనేటటువంటి న్యూస్ ఛానల్కి ఒక విలువ లేదు. దాన్ని ఒక న్యూస్ ఛానల్ కింద పరిగణించరు. ఆ ఛానల్ ఒక బ్లాక్మెయిల్ ఛానల్. అది భీమిలి తీరంలో ఉన్నటువంటి ల్యాండ్ గవర్నమెంట్దా లేకుంటే నీదా? భీమిలి తీరంలో మా యొక్క వియంకులు కొన్నటువంటి ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్. అది కొన్నది భరత్ వాళ్ళ ఫాదర్ దగ్గరే కొన్నటువంటి ఇది. మీ యొక్క ఎంపీ భరత్ ఫాదర్ దగ్గర కొన్నటువంటి ల్యాండ్. మిగతా కొంత ల్యాండ్ ఇంకొక అల్సా కంపెనీ దగ్గర నుంచి కొన్న ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ కాదు. మసిపూసి మారేడికాయ చేయాలని ప్రయత్నించొద్దు. అది ప్రభుత్వ భూమి, ఒక్క ఇంచి కూడా లేదు. ప్రభుత్వ భూమి ఒక్క ఇంచి దాంట్లో ఉన్నా కూడా అది మహా న్యూస్ వంశీకి నేను రాసిస్తా. మీరు బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మీడియా నడపాల్సిన అవసరం లేదు. ఈ ల్యాండ్ని మీకు ఇప్పించేస్తా మా వియ్యంకుడి చేత. ఒక్క సెంట్ గవర్నమెంట్ భూమి దాంట్లో కానీ ఉంటే మీరే తీసుకోండి. రెండవ అంశం, స్వామివారికి ఆశ్రమానికి ఇవ్వడం, ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. గతంలో 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎంతమంది స్వామీజీలకు అలాట్ చేయలేదు ల్యాండ్? మీకు కావాలంటే నేను వివరాలు ఇస్తా. ఇంతెందుకు, ఆంధ్రజ్యోతికి ల్యాండ్ అలాట్ చేయలేదా? ఆ తర్వాత క్యాన్సిల్ కాలేదా? ఈనాడుకి ల్యాండ్ అలాట్ చేయలేదా? మహా న్యూస్కి ఎలాగో ఇప్పుడు మీరు ఎలాగో అలాట్ చేసుకుంటారనుకోండి, మీ ప్రభుత్వమే కదా. ఈ రకమైనటువంటి మీకొక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అన్నటువంటిది మీరు విడనాడండి. ప్రతి ఒక్కరిలో ఏదో తప్పు, ఎదుటివాడు మాత్రమే తప్పు చేస్తున్నాడు, మేమంతా కూడా చాలా పుణ్యశీలులము అన్నటువంటి భావన మీలో నుంచి తొలగాలి. ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు కుల ప్రాతిపదిక మీద తీసుకొని చూడడం అన్నటువంటిది మంచిది కాదు అని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడే నేను అదే చెప్పా. ఏ పేదలు అన్నటువంటి వాళ్ళు ఏ కులానికి ఏ మతానికి చెందినా కూడా తారతమ్యం లేకుండా మనం అందరం కూడా ముందుకు నడవాలి, వాళ్ళకి సహాయంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్తా వచ్చాను.